చియా సీడ్స్ లో కూడా క్యాలరీస్ ఉంటాయా? కూడానా రిచ్ ఇన్ క్యాలరీస్. ఓ, అవేవో చిన్నగా ఉంటాయి కదా, సో అందులో క్యాలరీసే ఉండదేమో అనుకుంటున్నాను నేను. చాలా ఉంటాయి. ఓకే. సో ఒక స్పూను నానబెట్టుకొని రా అంటే అంటే నానబెట్టకుండా అవి సోక్ అవ్వకుండా తినకూడదు. నానబెట్టుకొని అది ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు. దానివల్ల కూడా గ్యాస్ అంటే వస్తుంది అంటే లెమన్ కి షిఫ్ట్ అవ్వండి. ఇంకా అల్సర్స్ ఉండే వాళ్ళైతే లెమన్ కూడా ఆప్షన్. స్టీమ్డ్ సలాడ్స్ తీసుకోవాలి. స్టీమ్డ్ సాలడ్స్. ఓకే. వద్దు చియా సీడ్స్ నేను అంత కొనలేను, నాకు చియా సీడ్స్ క్యాలరీస్ అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో 3 లెమన్స్ ఎట్ ఏ టైం పిండుకొని అది తినే మీల్కి ముందు కన్జ్యూమ్ చేసేసిన మన ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి, క్యాలరీ డెఫిసిట్లో బెల్లీ ఫ్యాట్ ప్రాపర్గా నిద్రపోతే చక్కగా తగ్గుతాయి. మీరు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ చెప్తున్నారా మ్యామ్ ఇదంతా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ బిఫోర్, ప్రతి మీల్ బిఫోర్. ఓ, ప్రతి మీల్ బిఫోర్ ఒక 40 minutes ముందు. ఓకే ఓకే, నైస్. అండ్ నల్ల జీలకర్ర అల్లము దంచి ఆ వాటర్ తీసుకున్నా కూడా మంచిది. బెల్లీ ఫ్యాట్. నల్ల జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర. అండ్ నల్ల జీలకర్ర 3 lemons, నల్ల జీలకర్ర ఆయిల్, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్ అంటారు. బ్లాక్ సీడ్ ఆయిల్ కాదు, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్, నల్ల జీలకర్ర ఆయిల్. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి, బెల్లీ ఫ్యాట్ కి, డైజెషన్ ఇష్యూ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అదొక స్పూను వాటర్ లో కలుపుకొని ఎవ్రీ డే తీసుకుంటే మీకు ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా వరకు తగ్గుతుంది. ఓకే, ఇది కూడా బిఫోర్ మీల్ తీసుకోవాలంటారా? తీసుకోవచ్చు, అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్. ఓకే, నైస్. ఆయిల్ కదా మ్యామ్, ఓకేనా మరి? ఒక టీ స్పూన్ ఏం కాదు. ఓకే, ఇట్స్ గుడ్. నల్ల జీలకర్ర చాలా ఆయిల్. మందికి స్కిన్ అలర్జీస్ ఉన్నా తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. సో ట్రై చేయండి. సూపర్ మ్యామ్. అంటే చాలా మందికి ఇవన్నీ ఇంట్లో ఉండేవి. మీ స్పెషాలిటీ అదే మ్యామ్. బయట ఎక్కడి నుంచో మేము వెళ్ళి ఏం తెచ్చుకునే పని ఉండదు, మొత్తం మా కిచెన్ లో ఏవైతే ఉంటాయో అవే చెప్తారు మీరు. నైట్ టైం పడుకునే ముందు కరక్కాయ వేడి నీళ్ళలో కలుపుకొని ఒక స్పూను, కరక్కాయతో పాటు ఎండు విసిరైనా ఎండు మామిడైనా కూడా కలుపుకొని డ్రై పౌడర్స్ తాగేసి పడుకుంటే కూడా మంచిది. ఓకే, కరక్కాయ కొంచెం చేదుగా ఉంటది కదా అది. ఓకే, నైట్ టైం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, మనకి హెల్త్ కు మంచిది, బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఇన్ని జరుగుతాయి కరక్కాయలు. ఏంటి కరక్కాయలు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? జనరల్ గా కరక్కాయ దగ్గు వచ్చినప్పుడు అప్పుడు బుగ్గన పెట్టుకోమని చెప్పేది మా అమ్మమ్మ, కానీ కరక్కాయతో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. అబ్బా, ఇన్ని టిప్స్ ఎలా గుర్తుంటాయి మ్యామ్ మీకు అసలు? సో కరక్కాయ నైట్ టైము వాటర్ లో నానబెట్టుకోవాలి, వాటర్ లో కలుపుకోవాలి. డ్రై పౌడర్స్ దొరుకుతాయి, కరక్కాయ, ఎండు విసిరి కానీ ఎండు మామిడి కానీ, అదొక స్పూను టీ స్పూన్ కలుపుకొని హాట్ వాటర్ లో నైట్ 8 o'clock తాగి 10 కల్లా. మీరు ఏది చెప్పినా కానీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే 10 కల్లా ఇవన్నీ చేసినా 10:30కి పడుకున్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ పోదు. స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా 10:30-11 పడుకొని. మేము హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతాం స్ట్రెస్ ని, ఎప్పుడు మాతో క్యారీ అవుతూ. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది అని వింటున్నా. స్ట్రెస్ ని ఎప్పుడు మాతో అలా క్యారీ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ లో ఖాళీ లేదంటే మొబైల్లో పెట్టుకొని తిరుగుతాం. జనరల్ గా మ్యామ్ స్ట్రెస్ అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది చాలా మందికి. అండ్ మీరు అన్నట్లుగా 10 o'clock పడుకునే వాళ్ళంతా ఓకే, కాకపోతే కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవనాధారం శ్వేత, నేను దాని గురించి కామెంట్ చేయను. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు పాపం చేస్తారు, దానికి నేను ఏం చేయలేదు. సో మీ దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారేమో కదా, మాది నైట్ షిఫ్ట్ అని చెప్పేసి కొంతమంది. అండ్ సెలబ్రిటీ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మీకు. సో షూట్స్ టైమింగ్స్ అనేవి అసలు ఒక టైంలో ఉండవు, కొంతమందికి నైట్ షూట్స్ ఉంటూ ఉంటాయి. అయినా వాళ్ళని కూడా మీరు చాలా వెయిట్ లాస్ చేయిస్తూ ఉంటారు. అంటే ఇంకా తప్పదు కదరా, కంటిన్యూస్ ఉండవు వాళ్ళకి షూట్స్, ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి. సో విల్ మేనేజ్. ఓకే, బట్ నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మీరు చెప్తారా అంత ఈజీ కాదు అని చెప్పేసి? చెప్తాను, కానీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటే అడిగితే తీసుకుంటాను.
ఓకే. అండ్ బెల్లీ ఫ్యాట్ జనరల్ గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్? అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు. అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు? అంటే ఎక్కువ నాన్ వెజ్‌లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా, ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం. డైట్ కానీ, మామూలుగా రెగ్యులర్‌గా కూడా మనకు ప్రోటీన్ ఇంటేక్ అవసరం. సో, వెజ్ ప్రోటీన్‌లో కొంచెం చెన్న, రాజ్మా, పన్నీర్ వీటిలన్నిటికి గ్యాస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, నేను చికెన్ డైట్‌లో చెప్పను కానీ తినొచ్చు. సో, చికెన్ తినొచ్చు. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ కూడా బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉంటది. సో, దాన్ని చక్కగా స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినటం బెటర్. సో, రా సలాడ్స్ తినే కంటే స్టీమ్డ్ సలాడ్స్ కానీ, స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీప్, ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు. ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ, పొమోగ్రనేట్, గోవా, పియర్, గ్రీన్ యాపిల్, స్ట్రాబెర్రీస్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో, ఈ ఫ్రూట్స్ అన్ని మంచివే. అది కూడా మీల్ కి తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే, లేదా స్నాక్ టైంలో తీసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఓకే. బట్ చాలా మంది మ్యామ్ 6:00 కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తూ 6 ఉంటారు. కి తినొచ్చు. 6కి తినొచ్చు. బట్ ఆ 6 కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినొద్దు. ఓకే మ్యామ్. దానివల్ల షుగర్స్ కూడా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? షుగర్ స్పైక్స్ ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఓకే. అండ్ మ్యామ్ దీంతో పాటు జనరల్ గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉంటుంది. బొజ్జు పెరగడం చాలా కామన్. అండ్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అంటే అసలు వాళ్ళది వీళ్ళది ఎందుకు, మీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పండి. నేను మార్నింగ్ లేవంగానే ఐ విల్ స్టార్ట్ విత్ హాట్ వాటర్, దాల్చిన చెక్క, లవంగ, యాలుకలు, మిరియాలు దంచి నాకు ఇంత పెద్ద గ్లాస్ ఇంత ఇచ్చేస్తాను. మ్యామ్ ఇవన్నీ బిర్యానీ మసాలాస్ కదా? స్పైసెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. సో, అవి ఒక 2 మగ్గులు తాగుతాను. 2 మగ్గులా? పొద్దునే లేచి బాయిల్ ఒక చేపించేసేస్తారా? 1/2 లీటర్ అయిపోతుంది. ఒక్కొక్కటి 1/2 లీటర్ ఉంటుంది. 1/2 లీటర్ తాగుతాను. దాంతో కొంచెం ఎంప్టీ స్టమక్. తర్వాత నేను ఒక 300 ml జ్యూస్ తాగుతాను. నా జ్యూస్ ఉంది, వెనిలా సీక్రెట్ జ్యూస్. ఓకే. సో, తర్వాత వెళ్ళే ముందు క్లినిక్ వచ్చే ముందు ఒక ఆమ్లెట్స్ ఎగ్స్ తింటాను. ఆల్మోస్ట్ ఎగ్సే తింటాను. వెజ్ తినాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ పన్నీర్. అవన్నీ అయిపోయాక 3:00, 4:00 నా లంచ్ అండ్ డిన్నర్. లంచ్ అండ్ డిన్నరా? అంతే, 4-5 కల్లా. నో బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తింటారు? బ్రేక్ఫాస్ట్ ఈజ్ జ్యూస్. ఓకే. 11:30-12కి ఐ కమ్ టు మై క్లినిక్. సో, అప్పుడు నేను ఆమ్లెట్ తింటాను. క్లినిక్ వచ్చాక ఆమ్లెట్ తింటారా? క్లినిక్ లో వచ్చే ముందు తింటాను. వచ్చే ముందు తింటారు. ఓకే. వచ్చే ముందు తినేసేసి వెళ్ళేసరికి 4-5 అవుతుంది. ఈ లోపే మీ డిన్నర్ కూడా అయిపోతుంది కదా? అంతే, అదే డిన్నర్, అదే లంచ్. ఇంకా ఓకే. ఏం తింటారు లంచ్ లో? అన్ని తింటా. మా దుర్గా అన్ని ఒక 4-5 రకాల కూరలు చేసి పెట్టిద్ది. ఓకే. చక్కగా నా కోసం కంచం బౌల్లో పెట్టి నన్ను రా అని పిలుస్తా ఉంటది ఇంటికి వెళ్ళంగానే డైనింగ్ టేబుల్. అలా కాదు నేను అనేది, రైస్ తింటారా లేకపోతే? రైసే తింటా. ఏది మేము తినే వైట్ రైస్ తింటారా? తింటా. అదే బ్రౌన్ రైస్ పడదు, నేను వైట్ రైస్ తింటా. వైట్ రైస్ తింటారా మీరు? తింటాను. వైట్ రైస్ లో జనరల్ గా ఏం తింటారు కర్రీస్ అంటే?